మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఆది శంకరాచార్యులు వారి శిష్యులు రచించినటువంటి భజగోవింద శ్లోకంలో మరొక శ్లోకం. నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకానికి అర్థం చూద్దాం. సత్సంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ ప్రపంచంలో స్నేహితులు లేకుండా మనం జీవించలేం కదా. అలాగే మనకి యుక్త వయసు వచ్చిన తర్వాత అనేక మంది స్నేహాలతోటి మనం ఒకవేళ చెడిపోయాము అని మనకు తెలిస్తే, కొంతమందికి చెడిపోయినట్లు కూడా తెలియదు, వాళ్ళ జీవితం అలా గడిచిపోతుంది, చివరాఖరి వరకు అలా గడిచిపోతూ ఆఖరికి జన్మ చాలించిన తర్వాత ఏ పశువు జన్మో ఎత్తుతూ ఉంటారు. అందుచేత అంత అజ్ఞానంలో పడద్దయ్యా అని ఏం చేయాలి? మన స్నేహితులు వల్ల మనం పాడైపోయాం అని మనకు తెలిస్తే, నేను బాగుపడాలి అని మన మనసుకి అనిపించినట్లయితే అప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఎక్కడ జనంలో మనం చెడిపోయాం, స్నేహితులందరూ మనల్ని పాడు చేశారు, అయితే మనం బాగుపడాలంటే మళ్ళీ జనంలోకే వెళ్ళాలి. ఎందుచేతనంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళ సహవాసం చేసినట్లయితే వాళ్ళ యొక్క గుణాలు మనకు వచ్చేస్తాయి, మంచి వాళ్ళ సహవాసం చేస్తే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి. అందుచేత మనం చెడిపోయాం అని మన మనసుకు అనిపించినప్పుడు అప్పుడు సత్సంగములో జారవయ్యా అన్నారు. సత్సంగము అంటే ఏమిటి? ఆ భగవంతుడి గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎవరుంటారో వారి సహవాసాన్ని చెయ్యవయ్యా అని దాని అర్థం. అలాంటి వాళ్ళు మనకి సమీపంలో లేకపోతే, ఇప్పుడు మీడియాలు వచ్చినాయి, ఈ సెల్ ఫోన్లో భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే చెబుతూ ఉంటారో అవి ఎక్కువగా విన్నట్లయితే అది కూడా సత్సంగమే. మనకి మన వ్యాపారం కానీ మన వ్యవహారం కానీ మానేసుకుని ఒకరి దగ్గరికి వెళ్ళి సత్సంగం చేయాలంటే అలాంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ మీడియాలో ఉన్నటువంటి భగవంతుడి గురించి చెప్పేటువంటి ఇలాంటి సూక్తులు చెప్పేటువంటి వాటిని విన్నట్లయితే అది కూడా సత్సంగమే. ఆ సత్సంగం వల్ల ఏమిటయ్యా లాభం అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడైతే ఈ భగవంతుడి గురించి మాటలు వింటూ ఉంటామో మనం చెడు పనులు చేయడానికి వెళ్ళం, మనం మానేస్తాం. ఇది చెడ్డ అది మంచి అని మనకు తెలుస్తుంది కాబట్టి చెడ్డ పనులు చేయడానికి వెళ్లకుండా మనం మంచిగా మారిపోవడానికి మార్గము సత్సంగము. సత్సంగత్వే నిస్సంగత్వం. ఆ
ఆ చెడ్డ సావాసాలు ఎప్పుడైతే మానేస్తామో మంచి పనులు ఆచరిస్తూ ఉంటాం కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. ఆ చెడ్డ పనులతోటి సంగత్వం చెడిపోయి మంచి వాళ్ళతోటి సంగత్వాన్ని మనం పెంచుకుంటాం. దానివల్ల ఏమిటయ్యే ప్రయోజనం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే ఆ సత్సంగంతో జాయిన్ అయిపోయామో మనకి మోహము అనేటువంటిది పోతుంటుంది అనమాట. ఇది మంచి, ఇది చెడు, ఇది నిజము, ఇది అసత్యం, ఏది సత్యము ఏది సత్యము కాదో అవి మనం తెలుసుకోవడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అలా తెలుసుకున్నందువల్ల ఏమిటయ్యా ప్రయోజనం అంటే నిర్మోహత్వే. మోహం అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు శ్లోకంలో, మీరు పరిశీలించండి. మోహం అంటే ఏమిటి? ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపించేది మోహం. కాబట్టి నిర్మోహత్వే నిశ్చల తత్వం. ఎప్పుడైతే మనం సత్సంగం చేస్తామో మనకు ఉన్నటువంటి మోహం పోతుంది. నిర్మోహత్వే నిశ్చల తత్వం. ఎప్పుడైతే మనకి మోహం తొలగిపోయిందో మన మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. మనం జీవించడానికి ముక్తి ఏమిటయ్యా అంటే ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండడమే దీనికి సార్థకత. మనం ఆనందంగా ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాం, కానీ దుఃఖాలు పడడానికి ఎవ్వరూ రాలేదు. కానీ మనం కొని తెచ్చుకుని ఆ దుఃఖాల్ని మనం అనుభవిస్తున్నాం. అందుచేత అందరూ కూడా ఈ మంచి మంచి వీడియోలు, మంచి మంచి భగవంతుని గురించి చెప్పేటువంటి మాటలు వింటూ ఉంటే అదే సత్సంగం. సత్సంగం చేయమని ఆ శంకరాచార్యుల వారు మనకి ప్రబోధిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి.